శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. నిన్న చెప్పుకున్నామండి. ఒక మాలవాండు వచ్చి ఆయన దగ్గరికి రావడము. ఆ తర్వాత రాముల వారి పూజ జరుగుతూ ఉండగా అతను దేహం చాలించడము. ఆయన ఆత్మ అలా పైకెళ్తూ ఉన్నప్పుడు ఆయన అంటారు చూడండి, కనకదాసు అని. కృత జన్మలో ఆయన మంచి పండితుడు. ఈయనకి దగ్గరగా ఉండేవారనమాట ఇద్దరు స్నేహితులు. మరి ఆయన అలా వెళ్ళారు కదండి. ఆ తర్వాత శ్రీ గురు రాఘవేంద్రుల వారి రచనలు. శ్రీ శ్రీ గురు రాఘవేంద్ర తీర్థుల వారు తమ సంచార కాలములో ఎన్నో మహిమలు చూపించినారు. అయితే ద్వైతేతర మతవాదాలను ఖండించి ఇతరితర మతవాదాలను కూడా ఖండిస్తూ ఆయన మధ్వ మతాన్ని సుప్రతిష్ఠితం గావించారు. ఆయన ఇతర మధ్వ మతాన్ని సుప్రతిష్ఠితం గావించారు. విశ్వ శ్రేయోభిలాషులై పరమార్థ తత్వాన్ని తెలియజెప్పారు. గ్రంథాలు ఎన్నింటినో వ్రాసారండి ఆయన. చాలా గ్రంథాలు రాశారట. విద్యార్థి దశలోనే పరిమళము అని మనము ముందు చెప్పుకున్నాం. వ్రాయటము, తరువాత కాలములో గీతార్థ సంగ్రహము, తత్వమంజరి, న్యాయము, న్యాయముక్తావళి, మంత్రార్థ మంజరి, తంత్ర దీపిక, రామచరిత్ర మంజరి, కృష్ణాచారిత్ర మంజరి, వేదత్రాయ వివృతి, నిర్ణయ భావ సంగ్రహం, చంద్రికా ప్రకాశం, తత్వ ప్రకాశ భావ దీపిక, తార్కతాండవ వాక్య, దశోపనిషత్ఖండార్థము, వాదావళి వాక్య, ప్రమాణ పద్ధతి వ్యాఖ్య, దశ ప్రకరణ టీకా వ్యాఖ్య, అణుమధ్య విజయ వ్యాఖ్య, భట్టా సంగ్రహం, ప్రమేయాదీపికా వాక్య, ప్రాతః సంకల్ప గంధ్య, గీతాతాత్పర్య టీకా వివరణము, పురుష సూక్తాది పంచసూక్త వాక్య మొదలైన 47 గ్రంథాలు వ్రాసి ఉన్నారటండి రాఘవేంద్ర స్వామి. మనం ముందు చెప్పుకున్నాం ఈయన రాస్తున్నాడు అని. అందులో ఎన్ని రాశారో చూడండి. ఏకంగానే ఎన్ని 47 గ్రంథాలని రాశారటండి. రాసి వీరు 4 వేదాలకు వ్రాసిన భాష్యము మాత్రము ఇతర దేశములకు తరలించబడినది. అదండి, ఈయన రాసిన భాష్యాలన్నీ కూడా ఇతరితర దేశాలకు కూడా వ్యాపించబడ్డాయంట. అయితే పండితులకు కూడా అర్థము కాని మూల గ్రంథాలను ద్రాక్షాపాకంగా సులభ శైలిలో వ్రాసిన మహనీయులు శ్రీ గురు రాఘవేంద్రుల వారు మాత్రమే. అదండి, ఇన్ని గ్రంథాలను కూడా సులభంగా చక్కగా మనం చదువుకుని అర్థం చేసుకునే రీతిలో రాసింది రాఘవేంద్ర స్వామి వారు ఒక్కరే. మరి ఎంతోమంది మూల గ్రంథాలను ద్రాక్షపాకంగా అంటే యథాతథంగా చక్కగా వివరించింది మన రాఘవేంద్ర స్వామి అంటండి. మరి రాఘవేంద్ర స్వామిది ఈ గ్రంథ రూపంలో ఇంతవరకు చెప్పుకున్నాం కదా. కథమది రేపు చెప్పుకుందాం. అంతవరకు జై గురు రాఘవేంద్రాయ నమః.